హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను మెంతి చారు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది బాడీని బాగా కూల్ చేస్తుంది అండ్ చాలా హెల్తీ కూడా. రెగ్యులర్గా మనం చేసుకునే రసం సాంబారే కాకుండా దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కాస్త ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా చిటపట్లాడాక ఇందులోకి 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు మంచి వాసన వచ్చి రంగు మారాక కాస్త ఇంగువ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 200 ml పల్చగా పిండుకున్న చింతపండు రసాన్ని పోసుకోండి. మరీ చిక్కగా పిండుకోకండి, బాగా పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ రసం ఎక్కువ తెల్లాల్సిన అవసరం లేదు, జస్ట్ సాల్ట్ కరిగేదాకా ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక ½ టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం ఫ్లేవర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. అంతే, స్టవ్ కట్టేసేయండి. ఇంకా ఇప్పుడు మెంతి చారు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ మెంతి చారుని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.